అనేటువంటి దృష్టితో ఈ దేశాన్ని ఒక యజ్ఞభూమిగా భావించి చతుర్ద్వారములుగా చతుర్దిక్కులలో 4 మఠాలని ఆయన స్థాపించారు. ఆ 4 మఠాల్లో ఒక పరంపరను ఏర్పరిచారు. వాళ్ళకు ఒక నియమావళి ఏర్పరిచారు. ఒక మఠము ఆ పీఠం అంటే ఆ పీఠంలో ఎటువంటి వాడు అధిపతిగా రావాలి అని. ఊరికే సామాన్యమైనటువంటి వాడు అక్కడ అధిపతిగా రావటానికి వీల్లేదు. ఇవాటి రోజున మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రతివాడు నేను పీఠాధిపతిని అని అనుకోవడం. కానీ శంకర్ల వారు చెప్పారు, ఊరికే సామాన్యమైన వాడు ఈ పీఠంలో అధిష్ఠించడానికి వీల్లేదు. శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానమర్హతి అన్నారు. శుచి జితేంద్రియ వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ, అటువంటి వాడు ఈ స్థానం అధిష్ఠించడానికి అర్హుడు అని ఆయన శాసించారు. ఇప్పుడు ఈ కొత్తగా వస్తుంది నాదో పీఠం నేనో పీఠాధిపతిని అనుకునేవాడు అసలు ఆ శ్లోకమే తెలియదు. శంకర్ల వారి యొక్క ఆ ఒక శ్లోకమే తెలియదు. ఆ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అనేది వాళ్ళకు తెలియదు. శుచి శుద్ధమైన చరిత్రం కలిగిన వాడుగా ఉండాలి. జితేంద్రియ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి. నీళ్ల లోటాలు పెట్టుకొని తాగటం కాదు, ఆ నియమాన్ని పాటించాలి. వేద వేదాంగాది విచక్షణ, వేదము వేదాంగములు వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని తత్వం తెలుసుకొని ఉండాలి. యోగజ్ఞ పతంజలి చెప్పినటువంటి యోగాన్ని తెలుసుకునేవాడు ఆచరించేవాడుగా ఉండాలి. సర్వశాస్త్రజ్ఞ సకల శాస్త్రముల యొక్క మర్మమును తెలిసి ఉండాలి. సకల శాస్త్రముల యొక్క మర్మములను తెలిసి, ఎందుకంటే వాడు శిష్యులకు ఉపదేశం చేయాలి కదా. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకా గురవో విరళాస్సంతి శిష్య హృత్తాపహారకా అన్నారు. శిష్యుడి దగ్గర నుంచి కానుకలు వసూలు చేసే గురువులు చాలామంది ఉన్నారు, కానీ శిష్యుడి యొక్క సంశయం తీర్చే గురువులు మాత్రం చాలా అరుదు అని దానికి అర్థం. గురవో విరళాస్సంతి శిష్యు హృత్తాపహారకా. హృదయంలో ఉండే తాపం అని అంటే సంశయములు, జిజ్ఞాసలు. శిష్యుడి యొక్క జిజ్ఞాసను తీర్చేవాడుగా ఉండాలి గురువు. దాన్నే భగవంతుడు చెప్పాడు.